పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని కనకాయలంక వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి మంత్రి నిమ్మల రామానాయుడు భూమి పూజ చేశారు. ఈ వంతెన నిర్మాణాన్ని 24 కోట్ల రూపాయలతో చేపడుతున్నట్లు తెలిపారు. మరోవైపు శిథిలావస్థకు చేరిన బ్రిటిష్ కాలం నాటి గోదావరి డెల్టా సిస్టమ్ను సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు నిమ్మల తెలిపారు. దీనికోసం 14 కోట్ల రూపాయలతో ప్రభుత్వం లైడార్ సర్వే చేస్తుందని ఆయన వెల్లడించారు. మినీ ఎయిర్ క్రాఫ్ట్ తో చేసిన ఏరియల్ సర్వే పూర్తయిందన్నారు. గ్రౌండ్ సర్వే అనంతరం సమగ్ర నివేదికను తయారు చేసి గోదావరి డెల్టాను పూర్తిగా ఆధునీకరిస్తామని మంత్రి నిమ్మల తెలిపారు. ఏదైతే మన గోదావరి జిల్లాలకు సంబంధించి అటు వెస్ట్ కానీ ఇటు ఈస్ట్ గోదావరి కానీ మరి పురాతనమైనటువంటి గత బ్రిటిష్ వారి టైం నుండి ఎప్పుడో నిర్మాణం చేసినటువంటి లాకులు, షట్టర్స్ మళ్లీ అవన్నీ కూడా శిథిలా వ్యవస్థకు గురైనటువంటి స్థితిలో ఏదైతే ఆటుపోట్లకి సరిగ్గా లేకుండా మళ్లీ వరద నీరు సముద్రంలోకి పోకుండా ఏదైతే ఇటువంటి ఇబ్బందులు గోదావరి జిల్లా ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. మొన్ననే ఒక లైడార్ సర్వే మనం 14 కోట్ల రూపాయలు పెట్టి లైడార్ సర్వే చేయించాం ఈ ఉభయ గోదావరి జిల్లాలో కూడా. ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి డిపిఆర్లు తయారు చేసుకుని అంటే ఎక్కడెక్కడ లాకులు, ఎక్కడెక్కడ షట్టర్స్, ఎక్కడెక్కడ డోర్స్ రిపేర్స్ ఉన్నాయి, ఆ నదీ ముఖ ద్వారాల వద్ద కూడా మన డ్రెడ్జింగ్ కూడా ఎంత మేర తీయాలి ఇవన్నీ కూడా డిపిఆర్లు తయారు చేసి భవిష్యత్తులో గోదావరి జిల్లాలో కూడా ముంపు సమస్య నుంచి అధిగమించేటువంటి విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్లాలి డిపిఆర్ ద్వారా అనే ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నాం. లంక గ్రామాలు వాళ్లకు కూడా చిన్నపాటి వరదలు వస్తే హాస్పిటల్కి వెళ్లేటువంటి మార్గం కూడా లేనటువంటి స్థితిలో వాళ్లకు కూడా మౌలిక వసతులు, బ్రిడ్జెస్, రోడ్స్ ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం.